आदिलाबाद के रिम्स हॉस्पिटल में हेड सुपरवाइजर के खिलाफ कार्रवाई का मुतालबा किया गया। AITUC जिले जनरल सेक्रेटरी देवेंद्र ने रिम्स दफ्तर में मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए हेड सुपरवाइजर को फौरी तौर पर बरतरफ करने का मुतालबा किया। उनका इल्जाम है कि सुपरवाइजर मजदूरों के साथ नामुनासिब रवैया इख्तियार कर रहे और AITUC से वाबस्ता मजदूरों को मुबैना तौर पर निशाना बनाया जा रहा। देवेंद्र ने मजीद कहा कि हेड सुपरवाइजर के खिलाफ मुतअद्दिद बेज़ाब्तगियों की शिकायत है। उन्होंने आला हुकाम से फौरी कार्रवाई का मुतालबा किया। AITUC तरफ నుండి సూపర్వైజర్లుగా ప్రమోట్ అయినటువంటి నిట్టడి నగేష్ను అలాగే ఇర్ఫాన్ ఖాన్ను తొలగించాలని చెప్పేసి వాళ్ళను డ్యూటీలు చేయొద్దని చెప్పేసి CITకు సంబంధించినటువంటి కొందరు సూపర్వైజర్గా ఉన్నటువంటి పొచ్చన్న కానీ అలాగే మిగతా వాళ్ళ కార్మికులను ఉసగొల్పి వీళ్ళని తొలగించాలని చెప్పి 2 రోజుల నుంచి మమ్మల్ని నగేష్ అనే వ్యక్తి తిట్టిండు అని చెప్పేసి వాళ్ళు నిరసనలు ధర్నాలు తెలియడం జరిగింది. ముఖ్యంగా గత నెల 2 నెలల క్రితమే ఇక్కడ సూపర్వైజర్గా హెడ్ సూపర్వైజర్గా కొనసాగుతున్నటువంటి బియ్యాల రవి ఇక్కడ కార్మికులకు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. డ్యూటీలు చేయకుండా అటెండెన్స్ వేస్తున్నాడు. ఇవాళ వేసిన వాళ్ళనే ఒక జాగాలు వేసుకుంటూ సంవత్సరాల పొడవుగా కొనసాగిస్తున్నాడు. ఒకవేళ AITUCకి సంబంధించినటువంటి సూపర్వైజర్లు వస్తే గిట మన ఈ దొంగ వ్యవహారాలు నడవని చెప్పేసి మా నగేష్ను అలాగే ఇర్ఫాన్ ఖాన్ను వీళ్ళను సూపర్వైజర్లుగా రానియకుండా ఉసగొలిపి హెడ్ సూపర్వైజర్గా కొనసాగుతున్నటువంటి బియ్యాల రవి పొచ్చన్నను వాళ్ళకు సంబంధించినటువంటి ఒక 2-3 కార్మికులు డ్యూటీ చేయాల్సిన సమయంలో మా సూపర్వైజరింగ్ షిఫ్ట్లో పోతే మేము వీళ్ళు ఉంటే చెయ్యమని చెప్పేసి వాళ్ళని ఉసగొలిపేసి అనేక మార్లు వీళ్ళను నానా బూతులు తిట్టడంతో వీళ్ళు మొన్న హెడ్ సూపర్వైజర్ పిలిపించి వీళ్ళందరితో ముక్కుమ్మడిగా దాడి చేయించడం జరిగింది నగేష్ మీద. నగేష్ తిట్టిండు, వల్గర్గా తిట్టిండు అని చెప్పేసి ప్రెస్కు అలాగే పోలీస్ స్టేషన్ వెళ్ళి మేము కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం. ఆ తిట్టడానికి కారణాలు ఏంది? ఈ బియ్యాల రవి అనే వ్యక్తి హెడ్ సూపర్వైజర్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు ప్రతి నెల షిఫ్టులు మార్చాలి. మార్నింగ్ ఈ కార్మికుడు ఈ మార్నింగ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మధ్యాహ్నం షిఫ్ట్ రావాలా, నెక్స్ట్ ఏమో సాయంత్రం షిఫ్ట్ రావాలా. కానీ వాళ్ళకు ఎవరైతే వత్తాసు పలుకుతారో వాళ్ళు డ్యూటీలకు రాకుండా వాళ్ళు అటెండెన్స్ చేయడం జరుగుతుంది. అలాగే లెటర్లు పెట్టేసి లెటర్లు మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు, మా నాన్నకు ఆరోగ్యం బాగోలేదు, కుటుంబ పరిస్థితి బాగోలేదని చెప్పేసి సూపర్వైజర్లకు లెటర్లు ఇచ్చినా వాళ్ళు అలా